భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్, కూకట్పల్లి, హైదరాబాద్ 21 సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9652968881. నర్సింపేట పట్టణంలోని జనని నర్సింగ్ హోమ్ లైసెన్స్ రద్దు చేయాలని ఓ కుటుంబం రోడ్డెక్కి ధర్నా చేసింది. వివరాల్లోకి వెళ్తే జనని నర్సింగ్ హోమ్ డాక్టర్ మోతు నవ్య వద్ద కొమ్మాల సింగ్య తండాకు చెందిన బానోతు రమ్య అనే ఓ గర్భిణి చాన్నాళ్లుగా చికిత్స తీసుకుంటోంది. రమ్య గర్భవతి అయినప్పటి నుంచి ప్రతి నెల చెకప్ కి వెళ్తూ రెగ్యులర్ గా డాక్టర్ నవ్య దగ్గరే చికిత్స తీసుకుంటోంది. ఈ క్రమంలో ట్రీట్మెంట్ లో భాగంగా స్కానింగ్ తీస్తూ కడుపులో బిడ్డ ఆరోగ్యంగా ఉందని, ఎలాంటి సమస్య లేదని చెబుతూ వచ్చింది డాక్టర్ నవ్య. అయితే తాజాగా డెలివరీ అయిన రమ్యకు అంగవైకల్యంతో కూడిన బేబీ జన్మించింది. అది చూసిన రమ్య కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. దాంతో ప్రతి నెల స్కానింగ్ తీసిన డాక్టర్ నవ్య తమకు అబద్ధం చెప్పిందని ఆగ్రహించారు. వెళ్లి డాక్టర్ ను నిలదీయగా ఆమె నిర్లక్ష్యపు సమాధానాలు చెప్పడమే కాకుండా ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ దబాయించింది. దాంతో బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు అబద్ధం చెప్పిన డాక్టర్ ని నిలదీసి హాస్పిటల్ ముందు ధర్నాకు దిగారు. అంతేకాదు నర్సంపేట చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించడంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం ఇరువైపులా పెద్దల జోక్యంతో రాజీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. స్టార్టింగ్ నుంచి ఇక్కడ వచ్చిన నేను పాప ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన. 20 ఎల్ఎంపి డేట్ గుర్తులేదు నాకు. అప్పుడు నుండి వచ్చిన 3 నెలల స్కానింగ్ సార్ ఒకటి చేసిండు. గ్రోత్ స్కానింగ్ బయట నుండి వస్తాడట. చేసిండు. సార్ని అడిగిన నేను. సార్ని అడిగితే లోపల ఇస్తా అంటే ఏమన్నా ప్రాబ్లం ఉన్నదా సార్ అంటే ఏం లేదు, నేను చెప్పాను, మేడం చెప్తుంది అని అన్నాడు. మేడంని కలిసిన, మంచిగానే ఉన్నది బేబీ అని అన్నది. తర్వాత మొత్తం మేడమే చూసుకున్నది. 5 months స్కానింగ్ తీసింది, టిఫా స్కానింగ్ తీసింది, డిఓ స్కానింగ్ తీసింది. మేడం ఏమనలేదు, అంత మంచిగానే ఉంది అంది. ప్రాబ్లం ఉన్నది అనేది ఏం చెప్పలేదు. బేబీ అట్లా ఎమ్మెల్యే ఏమంటాంది, గ్రహణానికి అని అంటాంది. మొత్తం చూసింది అది అంటాంది. పేషెంట్ బేబీ ఎట్లుంది, ఆమె పరిస్థితి ఏంటి, ఆమెకు దగ్గుంది, ఫీవర్ ఉంది, మరి ఆమె పరిస్థితి ఏంటి, కండిషన్ ఎట్లుంది, బేబీ కండిషన్ ఎట్లుందని వచ్చి పట్టించుకోవట్లేదు. ఇది హాస్పిటల్ అన్నప్పుడు పట్టించుకోవాలి, రౌండ్స్ కి రావాలి, రోజుకి ఒకసారి రౌండ్స్ కి రావాలి, పేషెంట్ ని చూడాలి. 3 days అవుతుంది, 3 days నుంచి పేషెంట్ పట్టించుకోరా, బేబీని పట్టించుకోరా. ఆమె బేబీ ఇట్లుందని ఆమెకు తెలుసు కదా, పరిస్థితి ఇట్లుందని ఆమెకు తెలిసినప్పుడు ఆమె పట్టించుకోవాలి. పేషెంట్ ని పట్టించుకోకుండా, బేబీని పట్టించుకోకుండా మీకు రూల్ ఉందా, మీకు కండిషన్ గా చెప్పాలా, నేను గ్యారంటీ ఇవ్వని, ఏం చేసుకుంటారో చేసుకోవాలని అంటూ మాట్లాడుతుంది. ఇప్పుడు ఆమె రేపు ఏమైనా అయితే, పెద్ద మనిషికి ఏమైనా అయితే, చిన్న ప్రాణానికి ఏమైనా అయితే ఆమె గ్యారంటీ ఇవ్వగలుగుతుందా? మేము 8 లక్షలు కాదు 20 లక్షలు పెట్టుకుంటాం, పాప బతుందని మాకు గ్యారంటీ ఇస్తుందా? ఆమెకి ఇస్తుందంటే చెప్పండి, మేము ఇప్పుడు 20 లక్షలు కాదు 30 లక్షలు కూడా పెట్టుకుంటాం. ఆమె గ్యారంటీ ఇస్తుందా? ఇట్లా ఉంటుంది బేబీ, మీకు కండిషన్గా బతుకుతుంది, పెద్దగా మీకు ప్రాబ్లం ఉండదని ఆమె చెప్తుందా? మరి అట్లా చెప్తే చెప్పండి, మేము 30 లక్షలు కూడా పెట్టుకుంటామండి. ఈ డబ్బులకేం ఇది లేదు. మేము ఇంతమంది నా మంచిగా 1 లక్ష తీసి బేబీని కాపాడుకోలేమా? కాపాడుకుంటాం. ఆమె గ్యారంటీ ఇవ్వాలి కదా. నువ్వు 7th month స్కానింగ్ తీసినావు, 5th month స్కానింగ్ తీసినావు, నీకు స్కానింగ్లో కొంచెం కూడా కనబడలేదా? చెప్పాలి కదా, ఇట్లా ప్రాబ్లం ఉంది, మీరు తీయించుకోండి కానుకో, మీకు పెద్దగా బాగుండదు, మరి బేబీకి ఇట్లా ఇబ్బంది అవుతుంది, పాలు ఇవ్వడానికి తినడానికి ఇబ్బంది అవుతుంది, మీరు తీయించుకోండి. బేబీ బాగాలేదంటే మేము తీయించుకునే వాళ్ళం కదా అప్పుడు, బేబీ బాగాలేనప్పుడు. ఇప్పుడు కొందరు కని వదిలేస్తున్నారు, కానీ పడేస్తున్నారు. బేబీ బాగాలేనప్పుడు మేము ఏం చేయలేం కదా, మేము తీపించటం కదా. అప్పుడు పెద్ద మనిషి ప్రాణం నష్టం. ఇప్పుడు ఆమెకి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చీరిర్రు, ఆ మనిషి 3 నెలల దాకా లేవలేదు. ఈ పాపను ఎవరు చూసుకుంటారు? ఇప్పుడు మీకు ఏమైనా అయితే ఆమె బాధ్యురాలు అవుతుందా? ఇంకో చిన్న పాప ఉంది, ఆ పాపకి ఈమెకేమైనా అయితే ఆ పాపకి ఆమె బాధ్యురాలు అవుతుందా? అవ్వలేదు కదా. గ్యారంటీ ఇస్తారా అన్నట్టు మాట్లాడొద్దు. డాక్టర్ అన్నప్పుడు అసలు అట్లా మాట్లాడొద్దు. రెండో పాప ఆపరేషన్ చేసింది, ఇక్కడనే చూపిస్తాను, ఇక్కడనే మొత్తం ట్రీట్మెంట్ చేసింది మేడం, ఇక్కడనే చూపుతా అని చెప్పింది. ఇళ్ళే జైలు కానీ 10వ తారీఖు అన్నది. 10వ తారీఖు అంటే 7వ తారీఖు ముందే, ఒక 3 రోజులు ముందే వచ్చినాం. ముందే వచ్చి ఆ రోజే జాయిన్ చేసుకున్నది. అమ్మ నీకు ఆపరేషన్ చేస్తాం అంటే ఆ రోజే జాయిన్ చేసింది. ఆ రోజులే గంటలే గంట కూడా కాలే, అర్ధ గంటలో ఆపరేషన్ చేసింది. మీకు పాప ఇట్లా ఉన్నదమ్మా అంటే, మరి ఎట్లా మేడం పిల్లల డాక్టర్ తీసుకుని ఇక్కడ లేదమ్మా, ఇక్కడ పట్టించుకోరు, మీకు ఎంజం పోవడానికి ఎంజం రాసింది. ఎంజం పోతే అక్కడ లేదు, ఇక్కడ ఇట్లాంటి ఎక్కడైనా కేసులు తీసుకురా, ఎట్లా చూస్తాం, మా మీద ఇదైతే మాకైతే లేదన్నారు. కేమ్స్లో పోయాడు, కేమ్స్లో పోతే వద్దమ్మా లేదు మాకు ఇలాంటి కేసులు వద్దు, మేము చేయమన్నారు. హైదరాబాద్ రాసిన, హైదరాబాద్ రాస్తే 8 లక్షలు ఇస్తారా, అయినా మేము గ్యారంటీ ఇవ్వం అంటారు అక్కడ. అట్లా మేడం చెప్తే మరి స్కానింగ్లో చెప్పొద్దాం మేడం, ఇన్ని స్కానింగ్ ఉన్నాయి చెప్పా అంటే గ్యారంటీ చేస్తాం
అంత గ్యారెంటీ మేము చెప్పసకం అంటాను మేడం. 50% మేము చెప్తాం, ఇలాంటివి చెప్పాలంటే చెప్పదు. లోపల పాప ఎట్లా ఉన్నది ఎంత మొత్తం స్కానింగ్లో చెప్తాం.